దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిందని సినిమా టీం ప్రకటించింది. దీపావళి సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టినట్లు పేర్కొన్నారు. శనివారం నాడు అక్టోబర్ 18న థియేటర్లోకి వచ్చిన కే ర్యాంప్ విడుదలైన మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ డే 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి కిరణ్ అబ్బవరం బ్లాక్ బాస్టర్ జర్నీని మొదలుపెట్టింది. ఈ వసూళ్లతో దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా కే ర్యాంప్ నిలిచింది. కానీ కిరణ్ కా సినిమా మొదటి రోజు వసూళ్లను టచ్ చేయలేకపోయింది. ఆ సినిమా 6.13 కోట్లు సాధించడం గమనార్హం. అయితే రెండో రోజు మాత్రం మొదటి రోజు కంటే ఎక్కువ వసూలు చేసింది కే ర్యాంప్. సెకండ్ డే 6.8 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 11.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో మరోసారి అబ్బవరం ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా పూర్తి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ విజయం సాధించింది. యూత్ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న ఫస్ట్ హాఫ్, ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ ఉన్న సెకండ్ హాఫ్ ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకున్నాయి. పండగ సెలవుల కారణంగా కే ర్యాంప్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని డీసెంట్ నెంబర్లను క్రియేట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మీరిచ్చిన సక్సెస్ ను మీతోనే అంటూ ప్రేక్షకులతో కలిసి ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం.